హాయ్ హలో నమస్తే భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ అమీర్పేట్ బ్రాంచ్లో ఉన్నానండి. వల్ల కలిసి వచ్చారా నువ్వు? షాపూర్ వచ్చి జాయిన్ ఎన్ని రోజులు అవుతుంది? 3 days. 3 days. ఇప్పుడు ఏం కుడుతున్నావు? ఫస్ట్ క్రాస్ కటింగ్. చూడండి ఫస్ట్ నీకు ఇంట్లో ఏమైనా టచ్ ఉందా? కొంచెం నీ వరకే నువ్వు కుట్టుకున్నావు అంతే. కానీ నీకు మంచిగా అర్థమవుతుందా? పైపింగ్ ఓకేనా? పైపింగ్ ఇది వరకు ఇష్టం, ఇప్పుడు బాగుందా? చూడండి రాదా? పైపింగ్ రాదా? తను ఇంట్లో తన వరకు కుట్టుకుంటుందండి. ఇప్పుడు తను అందరికి కుడదామని బయటకు వచ్చేదండి. ఇప్పుడు పైపింగ్ ఎంత బాగా చూడండి. ఇది బ్యాక్ ఫ్రంట్, ఇది హ్యాండ్స్ చూపించి. ఓకే, నీకు వచ్చింది సాటిస్ఫైయా? మంచి అనిపిస్తుందా? సేమ్ ఇదే బుక్లో ఉంటుంది. సేమ్ ఇలా లేదు బుక్లో, కానీ బుక్లో ఏంటంటే స్కేల్తోని, ఆ స్కేల్తో బుక్లో మాత్రం ఈ స్కేల్తో చూపిస్తాం. సేమ్ టేప్ సేమ్ ఉందా? కొలతలు తేడా ఉంది ఏమన్నా? ఎందుకంటే బుక్ ఎప్పటికైనా వాళ్ళు ఓపెన్ చేస్తే గుర్తుండదు, అందుకని బుక్ చెప్తామండి. ఇది మొత్తం ఫినిషింగ్ కావాలి, మొత్తం ఫినిషింగ్ అయిపోతుంది ఇప్పుడు. కానీ ఫినిషింగ్ మాత్రం బాగా ఇస్తుంది. బ్లౌజు చాలా బాగుంటే చాలా బాగుంది. చూడండి, మెయిన్ షేప్ రావాలండి. ఇంకా ఫినిషింగ్ ఇస్తుంది, ఫినిషింగ్ కాలేదు ఇంకా. ఫినిషింగ్ ఇట్లా రావాలి. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? ఎక్కడి నుంచి వచ్చినారా? ఎలా చూసావు? తెలిసిన వాళ్ళు చెప్పారు అంటే యూట్యూబ్ అవి ఏం చూడలే, తెలిసిన వాళ్ళతోనే వచ్చేసినాం. ఓకే ఓకే. ఏం చదువుకుంటున్నారా? ఇంటర్ అయిపోయింది. డిగ్రీ డిస్కంటిన్యూ, ఓపెన్ డిగ్రీ తీసుకుంటే చేస్తున్నాం. ఓకే ఓకే. నీకు స్టిచ్చింగ్ ఏమైనా టచ్ ఉందా? అసలు ఇంట్రెస్ట్ అయితే ఉంది కదా. నేను ఫస్ట్ జాయినింగ్ అప్పుడు ఇంట్రెస్ట్ అడుగుతానండి, ఉందా లేదా అని. ఉంటుందని చెప్పారండి. చూడండి, ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ మొత్తం తనే చేసింది. చూడండి, ఎన్ని రోజులు అవుతుంది జాయిన్ అయ్యి? 3 days. ఓకే. ఇగో ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, హ్యాండ్స్. ఇది హ్యాండ్స్ దీనికి ఇప్పుడు స్టిచ్చింగ్ ఒక బ్లౌజ్ కుట్టిన కూడా అర్థం కానట్టే అండి. ఒక బ్లౌజ్ కుడితే అయితే రాదురా, మినిమం 5 బ్లౌజ్ కుట్టే వరకు అసలు అర్థం కాదు. దీన్ని పైపింగ్ ఇస్తాను చూడండి, ఇంత బాగా ఇస్తుంది. ఏ నా పైపింగ్ మెల్లగా మెల్లగా కుట్టు, మెల్లగా తిప్పు, అంతే మెల్లగా తిప్పు. పోయిన పర్లేదు, మెల్లగా ఒక్కటే లిటిల్ బిట్ అంతే, అంతే మెల్లగా ఆపు. పోయింది తీ. వెనుకవో, ఇంకా పైకి లేపు. లేపినావా? పెట్టక్కడ ఒక్కటే లిటిల్ బిట్. ఇక్కడ నెంబర్స్ ఉంటాయి, నెంబర్స్ మార్చిన. ఎంత ఉంది? 5 ఉంది. ఓకే, చిన్నగాను ఒక్కటే లిటిల్ బిట్ అంది. లేదు దాంతో చేతను ఇట్లాను ఆగో, ఇట్లా కూడా పెట్టవచ్చుగా. తొక్కకు పెట్టి వద్దు. ఇది తొక్కు, ఇది వద్దు. స్టార్టింగ్ అర్థం కాబట్టి ఒత్తొచ్చండి చిన్నగా, కొంచెం ఒత్తు. ఇంకా స్టిచ్చింగ్ అసలు అలవాట్లేదండి, కొంచెం టైం పడుతుంది. ఇవాళ ఒక్కరోజు అయితే కాదు, బ్లౌజ్ మినిమం 2 days కుడుతుంది బ్లౌజు. దీని గురించి చెప్పాలండి, దీని యాక్చువల్ జాయిన్ 4 months అవుతుంది. ఆ 4 months ఎక్కడ మీకు డౌట్ రావచ్చు, 4 months ఎల్బీ నగర్లో చేయలేదండి. ఎల్బీ నగర్ చాలా దూరం అవుతుంది మేడం, నేను రావచ్చు అమీర్పేట దగ్గర రావచ్చు అని చెప్పిన. ఇక్కడ రావడం కూడా ఒక 10 days అవుతుందారా? నీకు ఎన్ని రోజులు బ్లౌజెస్ అవన్నీ ఎలా అర్థమైనాయి? కంప్లీట్ అయిపోయినాయి. ఓకే ఓకే. ఎవరికైనా చెప్తున్నాండి, ఎల్బీ నగర్ అయినా కొండాపూర్ అయినా ఎక్కడైనా రావచ్చు అండి, ఏది దగ్గర ఉంటుంది రావచ్చు. అన్ని నా బ్రాంచెస్. నేను ఇక్కడ 2 days ఉంటాను. నేను లేకుండా మన స్టాఫ్ ఉంటుంది. చూడండి, తన డ్రెస్సెస్ అండి, డ్రెస్సెస్ ఎంత 50% అయిపోయింది. డ్రెస్సెస్ బ్లౌజెస్ మొత్తం అయిపోయింది, డ్రెస్సెస్ 50%, ఇంకా 50% ఇక్కడ నేర్చుకుంటాను వచ్చింది. ప్రజెంట్గా నేర్చుకుని తనే కుట్టిందండి. దీనికి డ్రెస్సెస్ రావు. అంతమంది జస్ట్ ఇంట్లో బ్లౌజెస్ కుడుతుంది అంతే తప్పించి బయట వాళ్ళు కుడుతుంది. ఇప్పుడు బయట వాళ్ళు కుడితే ఉన్న ప్రాబ్లం ఉందా? ఇప్పటివరకు ఫ్రాంక్ చెప్పు, నీకు నష్టనే చెప్పు. ఎంత సంపాదించుకున్నావు ఇప్పుడు నా దగ్గర వచ్చుకుంటా? ఏది అన్న చేయగలను. ఎందుకంటే మధ్యలో మన సీజన్లో ఒక 1 month రాలేదండి. ఫోన్ చేసిన, ఎందుకు రాలేదు అంటే ఇట్లా గిరాకీ ఉంది మేడం బ్లౌజ్ అంటే. ఓకే, అట్లా కూడా ఎక్స్క్యూజ్ చేసి, ఎందుకంటే ఎవరి క్లాస్ వాళ్ళకి కొడితే సాధ్యమవుతుంది, అంతే కదా. అదే సేమ్ గ్రూప్ క్లాస్ అని అసలు అర్థం కాదు. అందుకే తను ఒక 10,000 సంపాదించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి దగ్గర ఉంది, ఇక్కడికి వచ్చింది. ఏ బ్రాంచ్ అంటే ఇదే ఫెసిలిటీస్ ఉంటుంది, ఇదే ఉంటుందండి. ఫస్ట్ కొండాపూర్ పెట్టినామని, కొండాపూర్ తర్వాత ఎల్బీ నగర్ తర్వాత అమీర్పేట వచ్చామండి. ఎక్కడైనా సేమ్ ఇదే ఉంటుంది. నేను మాత్రం 2 days ఉంటానండి. ఖచ్చితంగా నేను కూడా క్లాస్ ఇస్తానండి. ఎక్కడుంటే అక్కడ క్లాస్ ఇస్తా. ఎక్కువ శాతం ఇక్కడ డౌట్స్ ఎక్కువ, ఎందుకు ప్యాటర్న్సే కానీ ప్రతి ఒక్క ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్మోస్ట్ వాళ్ళకి వచ్చిందే, జస్ట్ ఇట్లా కుట్టు అట్లా కుట్టు వాళ్ళే కుట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కుట్టడం వచ్చింది కాబట్టి వాళ్ళు కుట్టగలుగుతున్నారు. అదే కుట్టడం రాకుంటే కష్టం. నేను ఫస్ట్ బ్లౌజెస్ నేర్పించడం అదే. బ్లౌజెస్ వస్తే 100% డ్రెస్సెస్ అవన్నీ వస్తాయి. అలా ప్యాటర్న్స్ ఎక్కువ కుట్టుకోవచ్చు మనం. ప్యాటర్న్స్ కూడా 4 అడగగానే సేమ్ అవే కదా నేనే చేసుకుంటాను, వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది.
అంటే చెప్పే విధానం అలా చెప్తాను. ఇప్పుడు ప్యాటర్న్స్ నీకు అర్థమవుతున్నాయి కదా. స్టార్టింగ్లో ఎన్ని అడిగినా నన్ను చాలా అడిగింది, చాలా అంటే చాలా ప్యాటర్న్స్ అడిగింది. మిగతా అన్ని కుట్టగలుగుతారు. ఇప్పుడు తిని కూడా ఇది ప్యాటర్నే, కానీ సేమ్ పెట్టుకున్న వరకు అవుపించట్లేదు. ఇది సెమీ కాలర్. చూస్తూనే ఉండండి. మరిన్ని కొత్త వెళ్తే మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.